ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ప్రేక్షకులు అడిగినటువంటి మరొక ప్రశ్న, దానికి ఇది ఎంతో మంది ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యగా కూడా చూస్తాం, ప్రతి ఇంట్లో చూసేదే. ఆర్థికంగా బాగుండాలనే కోరిక అందరికీ ఉంటుంది. మహాలక్ష్మీదేవి వచ్చి మా ఇంట్లో కూర్చుని ఉంటే బాగుంటుందని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది భావన ఏంటంటే, ఎంత కష్టపడినా డబ్బు నిలవట్లేదండి, ఒకవేళ వచ్చినా ఇంట్లో నిలవట్లేదనేది ఒక సమస్య అయితే, ఎంత కష్టపడినా మాకు కావాల్సినంత రావట్లేదు, అప్పు చేయాల్సి వస్తుంది, ఎప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులైనా ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నాము, దీనికి ఒక అంతం అంటూ ఉండదా, ఎప్పుడు మాకు సరిపడినంత సిరి సంపదలతో మేము ఉండగలుగుతాము, ఇది ఒక బెంగగా మారిపోయిందనే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అనేవి వాస్తవానికి ఎందుకు వస్తాయండి? అసలు వీటికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? ఏం చేయమంటారు? కుచేలుడే ఈ ప్రశ్న అడగలేదు, వాళ్ళ ఆవిడ అడిగింది. కుచేలుడికి రాలేదు, గర్భదరిద్రంతో ఉండేవాడు. అలాగే కబీర్ కూడా ఇంటికి సంతులు వస్తే వాళ్ళకి వండి పెట్టడానికి బియ్యం గింజలు కూడా లేకుండా అన్నట్టు దేన స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. మీరు ఎవరిని సూర్దాస్, కబీర్ దాస్, చోకామేళ, వీళ్ళందరూ కూడా ఆర్థికంగా చాలా దరిద్రుడు, కానీ పారమార్థికంగా కోటీశ్వరుడు. మీకు దీవార్లో ఒక డైలాగ్ ఉంది, అమితాబ్ బచ్చన్ అడుగుతాడు, మేరే పాస్ గాడీ హై, దౌలత్ హై, బంగ్లా హై, బోలో తేరే పాస్ క్యా హై అని. ఏమంటాడు శశి కపూర్? మేరే పాస్ మా హై. నువ్వు దరిద్రము అనుకున్నది ఏమిటి? నీ భావదారిద్ర్యం అది. వీళ్ళందరికీ ఉంటాయి కోరికలు. నేను అనేది ఏంటంటే, ముందు దీన్ని దాటాలి అంటే అమ్మవారికి కృతజ్ఞత చెప్పాలి. మీరైనా మీ పిల్లవాడు ఏ బొమ్మ ఇచ్చినా ఏడుస్తూ ఉంటే ఏమంటారు కదా, ఎప్పుడు ఏడిపోయి, నీకు ఏది ఇచ్చినా ఏడిపోయి, ఏది ఇవ్వకూడదంటాం. ఆవిడ అదే అంటుంది అక్కడ. నీకు 2 పూట్ల తిండి, కట్టుకోవడానికి 2 జతల బట్టలు, ఉండడానికి సీలింగ్ ఇస్తే అది కొనసాగించకుండా ఎందుకు నీకు వస్తున్నాయి అని వస్తుంది. కాకపోతే నేను వాళ్ళ ఆర్థిక ఇబ్బందిని తక్కువ కట్టడం లేదమ్మా, ఎంతోమంది చాలా ఆర్థిక ఇబ్బంది వాళ్ళంటే లేదు, కొంతమంది వేరే సెక్షన్ వాళ్ళకి నేను చెప్తున్నాను. నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే 2 పరిష్కారాలు ఉన్నాయి, చాలా బలమైనటువంటి పరిష్కారం, సులభమైన పరిష్కారాలు చెప్తారు. ఇది చెప్పడానికి నాకే వింతగా ఉంది, ఎందుకంటే వాడికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఈ పూజా సామాన్లు ఎలా కొంటారు? కరెక్ట్. ఇప్పుడు ఇలా వింటున్న వాళ్ళు, కాస్త ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు, కొంచెం విసులుబాటు ఉన్నవాళ్ళు ఈ పూజా సామాన్లు కానీ ఇలాంటి వాళ్ళకి సహాయపడగలిగితే మీ ఛానల్ అందుకు ఉపయోగపడాలి. కేవలం కమెంట్లు, వేరే వేరే కమెంట్లు కాకుండా, అయ్యా ఆయన గురుగారు చెప్పారు ఈ పూజా సామాన్లు నేను ఎవరికైనా నేను ఇవ్వగలను అని ఎవరైనా కమెంట్ చేయమనండి. నన్ను అంటే వాళ్ళకి కూడా అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది కదా. ఏంటంటే అందరికీ తెలుసు, మహాలక్ష్మి అమ్మవారు ఇది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః అని ఒక మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని దీక్ష తీసుకుని చేస్తే మంచిది. కావాల్సిన వాళ్ళు నన్ను కన్సల్ట్ చేయొచ్చు. కాకపోతే సింపుల్ మంత్రం ఉంది, దీక్ష అక్కర్లేని మంత్రం, హ్రీం మహాలక్ష్మే నమః. మనం హ్రీం అనేప్పుడు ఉలికి పెడతాం, బీజాక్షరాలు దీక్ష లేకుండా చదవకూడదు, ఇలా చదివితే అన్ని కష్టాలే అని చెప్పుకుంటూ ఉంటారు. ఇవి పక్కన పెట్టాలి. ప్రాణమే పోయినా సరే నేను నా మంచి కోసం నేను చేస్తున్నాను. హ్రీం మహాలక్ష్మి అనే మంత్రంతో 108 ఎండు ద్రాక్షలు, కిస్మిస్ పళ్ళు అంటారు కదా, అది కూడా బంగారు రంగులో ఉన్నది, నల్ల ద్రాక్ష కాకుండా
కొంచెం పసుపు రంగులో ఉంటాయి, అవును. తెలుసు కదా. తెలుసు. ఆ ద్రాక్షలు తీసుకుని తేనెలో కొంచెం అద్దాలి. తేనెలో అద్దాలంటే నానబెట్టేయకూడదు, ఒక చెక్క అలా ముట్టుకుంటే చాలు. సో ఇలా పట్టుకోవడం, హ్రీం మహాలక్ష్మి నమః అని వేయడం. వీలున్న వాళ్ళు హ్రీం మహాలక్ష్మి నమః ప్రకృత్యే నమః అష్టోత్తరం ఉంది కదా, దాన్ని కూడా సంపుటీకరణ చేయొచ్చు. లేదు సింపుల్గా హ్రీం మహాలక్ష్మి 108 సార్లు. ఈ ప్రతిసారి తేనెలో ముంచినటువంటి ఈ యొక్క కిస్మిస్ పండుని పెట్టాలి. 5 ఉపచారాలు ఉన్నాయి: గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. చాలు, చిన్నవి. సో అమ్మవారిని ఏం చేయాలి, ఓ విగ్రహం ఫోటో పెట్టుకోండి. ఇంటర్నెట్ చూస్తే ఏదో ఒక లక్ష్మీదేవి విగ్రహం వస్తుంది, చిన్న ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేకపోతే నన్ను అడగమని నేను పంపిస్తాను. ఆ ఫోటో పెట్టుకుని అక్షతలు తీసుకుని హ్రీం మహాలక్ష్మి నమః ఆవాహయాం. ఇందుకే ఫోటో అన్న భావన పోయి లక్ష్మి వచ్చింది. ఆవిడకి మెడకి గంధం పోయింది. హ్రీం మహాలక్ష్మి అని గంధం. పుష్పం అన్నప్పుడు హ్రీం మహాలక్ష్మి అని పుష్పం పెట్టింది. ఎంత సింపుల్గా చేసుకోవచ్చు తెలుసా అండి. పెద్ద పెద్దవన్నీ పండితులు చదువుతారు. మామూలు ఒక రిక్షావాడో ఆటో నడుపుకునో ఏం చేస్తారండి, వాళ్ళని ఉద్ధరించి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఈ మంత్రాలు వాళ్ళకి వస్తాయా? పైగా వాళ్ళనే ఎవరు చదువుతుంది, నువ్వు చదవకూడదు అంటారు. వాళ్ళు కూడా చేసుకునే విధానం చెప్తున్నాం. ఈ పుష్పం పెట్టాక ఈ 108 కిస్మిస్ పళ్ళు ఉన్నాయి కదండి, దాని తేనెలో కొంచెం అద్ది హ్రీం మహాలక్ష్మి నమః, హ్రీం మహాలక్ష్మి నమః, హ్రీం మహాలక్ష్మి నమః పూజ్యం. అది అయిపోయాక వాళ్ళు ప్రసాదం కింద తీసుకోవచ్చు. నాకు మాకు మీకు కూడా పంపిస్తే పంపమనండి. అర్థమైందా? ఇది అయిపోయాక ధూపం, హ్రీం మహాలక్ష్మి అయిన ధూపం కూడా ఇలా పట్టుకోవాలి, కానీ ఎరగరా తిప్పేస్తూ ఉంటారు. అది ఆఘ్రాపయామి అన్నాడు. అంటే ఆ పొగ ఆవిడ పేల్చాలి. మనం ఏం చేస్తున్నాం, గడ సౌండ్ పొల్యూషన్ గడవ వాయించేసి ఇలా తిప్పేస్తాం. అమ్మవారు కూడా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎందుకు ఆవిడని ఇబ్బంది పెడతాను చెప్పండి. ఆఘ్రాపయామి ఇలా పోయి. సరే, దీపం ఏదో ఒకటి నైవేద్యం, ఆ కిస్మిస్ పళ్ళలో ఏదో ఒకటి, లేదా పాలు, వండుకున్న అన్నము, ఏదైనా పర్లేదు, ఆ నైవేద్యం పెట్ట. మీ మంత్రం కూడా రాక్కలేదు. ఆ నైవేద్యాన్ని ఒకసారి 6 సార్లు తినిపించింది. నువ్వు నాకు మంత్రం రాదు, ఏం చేయమన్నావు, నీకు కావలిస్తే ఎవరైనా పంపించి నేర్పించు. అంత ఫైటింగ్ చేయాలి ఆవిడతో. చనువు ఏర్పడాలి. చేసి ఇలాగా మీరు వరుసకి 90 రోజులు చేయాలి. ఏదో ఒక రకంగా మనకి మార్గం చూపిస్తుంది. ఇంకొక విధానం ఉంది. అదేంటంటే ఇంతకుముందు మన ఛానల్లోనే చెప్పాం, మళ్ళీ ఒకసారి పునరుద్ఘాటిస్తున్నాం. ఇది పుస్తకాల్లో చదివి చేసేది కాదు. నాకు నా అనుభవంలో అమ్మవారు నాకు ఇచ్చిన పూజని నేను షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఎలా అయిందని తర్వాత చెప్దాం. ఇదేంటంటే వెంకన్నబాబు విగ్రహం, బాలాజీ విగ్రహం ఒకటి తీసుకుని ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు అది తీసుకుని, ఫోటో లాభం లేదు, విగ్రహమే కావాలి. అది రాగైనా విత్తరైనా కంచైనా ఏదో ఒకటి తీసుకుని పెట్టి ఓం నమో నారాయణాయ అని ఆవాహన చేయాలి. 8 సార్లు చెప్పి అక్షతలు వేసి చేశాక 27 ఏలక్కాయలు, ఏలకులు తెలుసు కదా, ఏలక్కాయలు అవి కూడా బాగా లావుగా ఉండాలి. తొక్క పలచనయి బలహీనంగా ఉందా లేదా అన్నట్టుగా అవ్వాలి. ఏలక్కాయలు తీసుకోవాలి. ఆ ఏలక్కాయల్ని పసుపు వేసి నీళ్లు పోసి కొంచెం ఒక 10 సెకండ్లు నానబెట్టాలి. ఎందుకు, మెత్తబడడం కోసం. మరీ ఎక్కువ నానబెడితే తొక్కలు వచ్చేస్తాయి. ఆ నీళ్ళు నానబెట్టి 10 సెకండ్ పోయాక ప్లేట్లో వేసి పసుపు కలిపిన నీళ్ళు, ఎందుకంటే లక్ష్మీదేవి వస్తుంది, ఒక దారం 2 పేటలు వేసి ఆ దారానికి కూడా కొంచెం పసుపు రాసి ఈ ఏలక్కాయలు పట్టుకోవడం, మధ్యలో వచ్చి ఓం నమో నారాయణాయ అంటూ దండ కట్టాలి. ఎంత మెల్లిగా చదివితే అంత మంచి పవర్. గబగ మన తిరుపతిలో వినబడతా, చూస్తారు ఎప్పుడూ వెళ్ళారు తిరుపతిలో, ఎంత ఓం నమో నారాయణాయ అని అలా చెప్తూ 27 ఏలక్కాయల్ని మనం ఒక దండ చేయాలి. అది మధ్యకి పోతే మంచి.
ఈ దండ పట్టుకోవాలి. ఎందుకైనా మంచి 5 ఏలక్కాయలు ఎక్స్ట్రా నానబెట్టుకుంటే మధ్యలో ఆ గుచ్చేటప్పుడు తొక్క వచ్చేసి నల్ల ఏలక్కాయ బయటకు వచ్చినా పనికిరాదు. నిండుగా అలా ఉండాలి, నిండుగా ఉండాలి. మధ్యలో గుచ్చాలి. ఇలా పట్టుకుని 3 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకం కూడా ఓ లింకులో ఇద్దాం మనం. ఈజీ అందరు. శ్రియకాంతాయ కళ్యాణ నిధే నిధేధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఒకటో శ్లోకం. మంగళా శాసన పరిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. మూడోది అందరికీ తెలిసినదే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ ఆర్ దేవి నారాయణి నమోస్తే అని ఆ దండని వెంకటబాబు మెడలో వేసేయాలి. అంతే. ప్రతి శనివారం చేయాలి. ఇదంతా చేయడానికి మా అయితే 5 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాల పూజే. మళ్ళా వచ్చి శనివారం ఇంకా నైవేద్యం ధూపం దీపం ఏమీ లేవు. మళ్ళా వచ్చి శనివారం ఏం చేయాలంటే ఈ దండ కొత్త దండ వేసి పాత దండ తీసేయాలి. తీసేసి ఇవన్నీ ఒక డబ్బాలో పెట్టి కాస్త కర్పూరం వేసి పాడైపోకుండా 52 వారాలు చేయాలి. అంటే సంవత్సరం అంటే 52 వారాలండి మా ఆర్థిక సంబంధం వెంగట్టుకోవద్దు, ఈ లోపలనే తీరుతుంది. కానీ కమిట్మెంట్ మీరు 52 వారాలు చేయాలి. ఎంతమందో నాకు ఇప్పటికీ ఒక 70% పీపుల్కి సక్సెస్ అయిందండి. చాలా బాగుందండి, ఏదో రకంగా ఆర్థిక సర్దుబాటు అవుతుందని చాలా థ్యాంక్స్ అండి అన్నారు. ఈ 52 వారాలు అయిపోయాక చిన్న హోమం చేయాలి. ఆ హోమ విధానం అప్పుడు 52 వారాలు అయ్యాక మనల్ని అడిగితే అప్పుడు చెప్దాం. అది ఆ ఫైల్ చిన్నదే. ఓం నమో నారాయణాయ స్వాహ స్వాహ అని చెప్పి ఈ దండని నేతిలో ముంచి అగ్నిలో వేయాలి. సింపుల్ హోమం. అది తర్వాత చెప్పుకుందాం. ముందు ఈ కిస్మిస్ పళ్ళు తేనెలో ముంచి వేయడం కానీ ఏలకుల మాల కానీ చేస్తే, ఏలకుల మాల ప్రతి శనివారం చేయాలి. ఒకవేళ ఏదైనా శనివారం ఆటంకం వస్తే వద్ది వచ్చి శనివారం. 52 వారాలు మాత్రం. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవి, హస్బెండ్ వైఫ్ ఉంటే ఇద్దరికి ఇబ్బందే కదా. మరి ఈవిడ చేయకపోతే ఆయన చేయొచ్చు కదా. అక్కడే వాళ్ళకు ఉండాలి. పిల్లలు చేయొచ్చండి. పిల్లలు చేయొచ్చు. ఎవరో ఒకటి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు ఎవరు చేసినా నేర్చుకుని చేస్తే ఇంకంతకన్నా వారం తప్పకుండా ప్రతి శనివారం ఇలా ఆచరిస్తే మంచిదండి. ఇది ఎందుకు నాకు వచ్చిందో అది కూడా చెప్తే వీళ్ళకి బాగా నమ్మకం వస్తుంది. ఓసారి నా బ్యాంకులో చాలా, ఇప్పుడు కాదు, ఇప్పుడు 20-30 ఏళ్ళ క్రితం బ్యాంకులో చాలా తక్కువ, మినిమం బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉంది అని నాకు లెటర్ వచ్చింది. మీ ఫైన్ వేస్తున్నాం అంటే 500 కన్నా కూడా తక్కువ అయిపోయింది. అప్పుడు ఎందుకు అయిందో తెలియదు, నిజానికి లేవు అప్పుడు. ఆనెస్ట్ కానీ దెబ్బలాడాను అమ్మవారితో. ఏంటమ్మా నిన్ను పట్టుకుని నేనుండి నీకోసం నేను అందరికీ చెప్పుకుంటే నా సంగతి నువ్వే చూసుకోవాలి కదా అని వదిలేసాను. అది ఇప్పుడు మంగళవారం. గురువారం నాడు అమెరికా నుండి ఫోన్ వచ్చింది, పూర్ణిమ అని. గురుజీ మీకు చెప్పచ్చో లేదో తెలియదు, నా కళలో అమ్మవారు కనబడి ఇదేదో పూజ చెప్పింది, ఇది మీ గురువుగారు చెప్పింది. తానీషాకి రాముల వారు కనబడి రామదాసును వదలమన్నాడు, ఈయనేమో ప్రార్థిస్తున్నాడు. అక్కడికి వెళ్ళి కనబడింది ఆవిడ. నాకు అంటే ఏంటమ్మా చెప్పన్నాను. అమ్మాయి పని చేయదు. చెప్పారు. నేను శనివారం చేశాను. వెంటనే మీరు నమ్మరు, మళ్ళా మంగళవారం నాకు అదే అమెరికా ఇంకో చోటు నుండి ఫోన్ వచ్చింది. గురూజీ అరబ్ వాళ్ళు మీరు గురువు అని తెలిసాను, నేను చాలా తప్పు చేశాను, అమ్మవారు కళ్ళలో కనబడి వాళ్ళు తల్లిదండ్రులు అంటావు, వాళ్ళు ఎలా ఉన్నారో నీకు తెలుసా, ఏ ఆర్థిక విద్యలో ఉన్నారో తెలుసా, వేలు చెయ్యన్నారు, మిమ్మల్ని అడగకుండా 50,000 మీ బ్యాంకులో వేసాను. ఒక్కరోజు ఎప్పటి నుండి ఇప్పటి వరకు ఇంచుమించులో నేను ప్రతి శనివారం చేస్తున్నాను. నాకేమి లేవు ఆర్థిక ఇబ్బందులు, దేవుడి దయ వల్ల. ఎంతో థ్యాంక్స్. ఆ రోజు నన్ను అలా రక్షించినందుకు ఇన్నేళ్ళు నేను థ్యాంక్స్ చెప్పుకుంటూనే చేస్తున్నాను. ఎప్పుడు 30-40 హోమం చేస్తాను. ఇది అందరికీ నేను నమ్మకం కోసం లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇస్తున్నాను. స్వయంగా మీకు అమ్మవారు ఇలా వేరే వేరే మార్గాల ద్వారా మీకు తెలియజేశారు. చాలా సంతోషం అండి. ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళు, చేద్దామన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఈ విధంగా సులువుగా చేసుకోవచ్చు. ఆ తర్వాత 52 వారాలు, ఒక సంవత్సరం తర్వాత హోమం గురించి మిమ్మల్ని సంప్రదించండి. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.